అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. తరగతులు బహిష్కరించి పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ని రద్దు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1270 కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు వాళ్లకు బలిపీఠంగా ఒక జీవో 21 గవర్నమెంట్ మొన్ననే తెచ్చింది. ఈ జీవోను గవర్నమెంట్ అతి త్వరలో రద్దు చేయాలి, లేకపోతే మాత్రం 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతామని, మా జాబ్కు సెక్యూరిటీ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మళ్ళా ప్రజాపాలనకు వచ్చినాక ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా పనిచేస్తూ ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కొద్దిమంది వీసీలు కంకణం కట్టుకొని జీవో 21 తెచ్చారు. ఆ జీవో 21 రద్దు చేయాలి. అదేవిధంగా జీవో 21 రద్దు చేయకపోతే మాత్రం వివిధ 12 యూనివర్సిటీల్లో సమ్మె సైరన్ మోగిస్తాం కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి. మా బతుకులు ఆగం చేసి మమ్మల్ని రోడ్లపైన పడేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వకుండా మీరు రిక్రూట్మెంట్కి ముందుకెళ్లే పరిస్థితి వెళితే మాత్రము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాలు ఒక్కసారిగా బగ్గుమంటాయని చెప్పేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ కొంతమంది వీసీలు అదే పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి కొంతమంది అధికారులు సీఎం గారికి తప్పుడు సంకేతాలు ఇస్తూ యూనివర్సిటీలలో తెలంగాణలో ఉద్యమాలని ప్రేరేపిస్తున్నారు. కాబట్టి దయచేసి యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ ఫస్ట్ వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మీరు మిగిలిన పోస్టులకి రిక్రూట్మెంట్కి వెళ్ళాలి.